కేదార్నాథ్ టెంపుల్ని దర్శించుకోవాలంటే మనం కింద నుంచి పైన కొండకి ఎక్కేదానికి మొత్తం 23 కిలోమీటర్లు ప్రయాణం చేయాలంటండి. ఈ ప్రయాణం అనేది 3 మార్గాల్లో మనం తీసుకోవచ్చు. ఒకటి హెలికాప్టర్ ద్వారా, ఇంకొకటి హార్స్ రైడింగ్, మరొకటి డోరీ అండి. ఇలా 3 మార్గాల్లో మనం ఏది కన్వీనియంట్గా ఉంటుందో వాటి రూపంలో మనం తీసుకొని కేదార్నాథ్లో ఉండే కేదేశ్వరుణ్ణి మనం దర్శించుకోవచ్చు. ఉండే కొండల్ని మనం దర్శించుకుంటూ అలాగే ఎంజాయ్ చేస్తూ పోవాలనుకున్నప్పుడు హార్స్ రైడింగ్ అనేది బెస్ట్ అండి. భయం ఎక్కువగా ఉండే వాళ్ళైతే ఇలా హెలికాప్టర్ని సంప్రదించవచ్చు. అలాగే పెద్దవాళ్ళు ఎవరైనా ఎక్కలేని వాళ్ళైతే డోరీలో మనం ఎక్కి కూడా కేదేశ్వరుని దర్శించుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, మా చెల్లి వాళ్ళైతే హార్స్ రైడింగ్ తీసుకున్నారు. హార్స్ రైడింగ్ అనేది చాలా బాగుందంట అండి. చుట్టూ కొండలు, లోయలు చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అంట. చూస్తున్నారు కదా ఎంత మంచుగా ఉందో, చాలా చలంటండి. ఇంకొక విషయం అండి, ఇక్కడ మనకైతే ఒక 5:30, 6కి అంతా చీకటి పడిపోతుంది కదా, అక్కడ 7:30, 8 అయినా కూడా వెలుతురుగానే ఉంటుందంటండి. ఉదయాన్నే కూడా 5 గంటలకంతా కూడా వెలుతురు అనేది బాగా కనిపిస్తుందంట. నార్త్ సైడ్ ఏంటంటే పగలెక్కువ, నైట్ అనేది చాలా తక్కువ అంటండి. క్లైమేట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. చూస్తున్నారు కదా, చుట్టూ పర్వతాలు, మంచు. మొత్తం 23 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత కేదేశ్వర టెంపుల్ అనేది దర్శించుకోవచ్చని మీతో ఆల్రెడీ చెప్పాను కదండి. 23 కిలోమీటర్లు కూడా మనం 3 విధాలుగా కొండపైకి అయితే వెక్కాలంటండి. ముందరగా 5 కిలోమీటర్లు జీప్లో ప్రయాణం చేయాలంట. తర్వాత ఒక 2 నుంచి 3 కిలోమీటర్ల వరకు నడవాలంట. తర్వాత హార్స్ రైడింగ్ అనేది ఉంటుందంటండి, 16 కిలోమీటర్లు. ఈ 23 కిలోమీటర్లు కూడా ప్రయాణం చేసేటప్పుడు చాలా భయంకరంగా ఉంటుందంట. అలాగే ఇది లైఫ్లో మర్చిపోలేని అనుభూతి అండి. కష్టపడి కొండపైకి ఎక్కిన తర్వాత కేదేశ్వరుని చూడగానే ఒక్కసారిగా ఎంతో మనసుకు ప్రశాంతంగా అనేది ఉంటుందంటండి. టెంపుల్ ఉందంట, చాలా అంటే చాలా బాగుందంటండి కేదేశ్వరుడు అయితే. నెక్స్ట్ వీడియోలో మీకు నేను కేదేశ్వరుని కూడా చూపిస్తానండి. మరి ఇలాంటి మరెన్నో మంచి విషయాలను తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. వీడియో కనుక మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేయండి.